మీరు 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 రండి, ఎలాగో పెయింట్లోకి మళ్ళీ మీరు వెళ్ళకుండా మిమ్మల్ని కూడా ఎలాగో మేము చేయాలి కాబట్టి. లేదు, మీరు అయిన తర్వాత నెక్స్ట్ నేను ఎప్పుడు ప్రాబ్లమే పిలుస్తాను. ఈయన వల్ల ఎప్పుడు ప్రాబ్లమే. ఎస్ సార్, చెప్పండి. అంటే మీకు అనుకుంటా ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం మీకు కూడా నాతో పాటుగా నేను ఇది ఇలాంటి కేసు ఇది ఎన్నో తండ్రి కొడుకుల ఇష్యూలు జనరల్గా చూసాం, ఏదో ఆస్తి గొడవలు అవి ఇవి చూసాం, కానీ మరి ఇక్కడ ఏం జరిగిందో తెలీదు. మీకైతే మీరు సూత్రధార అనుకుంటున్నా వీటన్నిటికీ. డెఫినెట్గా అండి. అది చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి అందరికీ థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క రైటర్కి ఆ కళని కొంతమంది నెరవేర్చగలరు. ఇక్కడ నా కళని వినోద్ గారు నెరవేర్చారు. ఫస్ట్ టైం ఒక 100 సినిమాలు చేసిన ఒక హీరో దగ్గరికి వెళ్ళి, సార్ నా కోసం సినిమా చేయండి సార్ అంటే రెమ్యునేషన్ ఏవి మాట్లాడకుండా సతీష్ నేను సినిమా చేస్తాను అని 47 డిగ్రీస్లో వచ్చి వితౌట్ క్యారవాని, వితౌట్ ఇది ఏమీ లేకుండా నేనున్నాను అని చేసినందుకు మా అమ్మ నాన్న తర్వాత మీరే సార్. థ్యాంక్ యూ సార్, నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను. ఐ లవ్ యూ సార్. సన్ ఆఫ్లోన ఎస్ఓ ఉంది కదా, ఎస్ సారు, ప్రతి దానికి ఎస్ అని చెప్పేవారు నాకు. తర్వాత నా ప్రొడ్యూసర్ సాయి సింహాద్రి గారు ఏమీ తెలీదు, నన్ను నమ్మొచ్చారు యుఎస్ నుంచి. ఆయన కోసం నేను ఎలాగైనా చేయాలని ఎండలో కష్టపడి మంచి సినిమా చేసామండి. ఇలాంటి కేసు వేసేవని కొంచెం కోపం ఉంటుంది, కానీ ఆ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వినోద్ కుమార్ గారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ కమ్బ్యాక్ ఒక మామగారు లాంటి సినిమా ఇది అవుద్ది సార్కి. సార్ ఎన్నో చేసి ఉండొచ్చు, బట్ సార్ ఐ లవ్ యూ చెప్తున్నాను. లైఫ్ లాంగ్ మీ ఆల్బంలో నా సినిమా ఉండిపోద్ది సార్. ఫస్ట్ అది థ్యాంక్స్ అండి అందరికీ. అలా నా టెక్నీషియన్స్ అందరికీ సూపర్ థ్యాంక్స్. బట్ సార్ మీరు రియల్లీ హీరో సార్. ప్రతి డైరెక్టర్ కూడా దయచేసి రాయండి అన్న. సార్ ఎంత కంఫర్ట్ ఉంటారంటే మంచి అందమైన అమ్మాయితో ఉన్నంత కంఫర్ట్ ఉంటుంది సార్తో. అంత శుభ్రంగా చూసుకుంటారు అమ్మాయిల. అసలు ఏమి ఎంత హ్యాపీ అంటే సార్తోని చాలా కామెడీ, చాలా హ్యాపీ. సీన్లో కూడా ఏ సీన్ నేను కొంచెం అన్మెచ్యూర్డ్గా ఏమైనా, నేను కొత్త డైరెక్టర్ని సార్, నాకేం తెలీదు, నేను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి. అలా కాదు సతీష్ ఇలా చేద్దాం అంటే సూపర్ సార్, చాలా సార్. ఐ లవ్ యూ నిజంగా. మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ సార్తోనే చేయాలి నేను అని కోరుకుంటా అండి. సరే కేసు విషయానికి వస్తే నేను మాట్లాడతా. అంటే ఈ గ్యాప్లో మీరు లాయర్ మీద కూడా సెటైర్లు వేశారు. 100% అండి. అందంగా ఉంటే ఇదే ప్రాబ్లం. నేను ఇందా నుంచి ఆయన దుక్కు మాట్లాడుతున్నాను కానీ ఎక్కడెక్కడో చూస్తున్నాను. సారీ అండి, అనుకోవద్దు. దాని గురించి మీరు ఇంకో కేసు వేసుకోవచ్చు. ప్రత్యేకంగా కేసు నేను వేసుకోవాల్సి ఉంటుంది. చెప్పండి. ఎస్, సో సన్ ఆఫ్ అన్నారు కాబట్టి మీ ఫాదర్ పేరుతో మనం మొదలు పెడదామండి. మీ ఫాదర్ గురించి చెప్పండి. మా నాన్నగారు కృష్ణ అండి. శ్రీకాకుళంలో హోటల్లో పనిచేస్తారు. ఇప్పటికి కూడా రోజుకి 500 రూపీస్ శాలరీతో. నేను అంటాను, నాన్న రానన్నా ఇక్కడ ఉన్నానా, నేనేదో నాకున్న దాంట్లో చేస్తానంటే, రే తండ్రి అనేవాడు ఇచ్చేవాడు రా, తీసుకునేవాడు కాదంటాడు. సో మా నాన్న ప్రతి నాన్న ఇన్స్పిరేషన్. అందరూ నాన్నలకి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది నేను సాయి గారితో చెప్పించాను. మీరందరూ ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారని కోరుకుంటున్నాం. మేము కూడా ఎదురు చూస్తున్నాం. తర్వాత ఇంకోటి, మీకు అందరిని అడుగుతున్నారు కదా, నేను అడుగుతున్నాను, మీకు ఎవరి మీదనే కేసు వేయాలనిపించిందా? నాకు లేదండి. అంటే ఏవో ఉంటాయి కక్షలు, ప్రతీకారాలు, కాబట్టి లేదు. వేసే అంతగా ఏది లేదు. చంపేయాలనైతే అనిపించింది చాలా మందిని. మొన్న భీమ్స్ గారు కూడా, నేను బోన్లో ఉండేదాన్ని. మొన్న భీమ్స్ గారు కూడా మీరు చాలా అందంగా ఉన్నారు అన్నారు. అది చాలా వైరల్ అయింది. అది మీరు నిజంగానే అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ ఇద్దరిది మనం ఒక టీజర్, అంటే వాళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవ ఏంటి, కేసు ఎందుకు వేస్తున్నారు అనేది మేమైతే చూసాం. చూసే వాళ్ళకేమో చాలా అద్భుతంగా అనిపించింది మాకు. బయట వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టు, ఫాదర్తోనూ మదర్తోనూ ఇంట్లో గొడవ పడుతున్నట్టు సేమ్ మాకు కూడా అలాగే రిలేట్ అయ్యాం అందరం. సో మీ ఇంట్లో మీకు అనిపించిందా? ఇప్పుడు నన్ను అడిగారు కదా మీరు కేసు వేసేలాగా, మీ ఇంట్లో మీ ఫాదర్ ఎప్పుడైనా అలా చేయడం, మా డాడీ మీద నేను కేసు వేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది మేడం. అనిపించిందా? ఎందుకు నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చావు, నన్ను ఎందుకు క్రమశిక్షణ, అంటే మా నాన్న నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు, దాని మీద కేసు. మా నాన్న నన్ను వదిలేశాడు, నువ్వేం అవ్వాలనుకుంటే అది అవ్వని, అంటే ఆ టైప్లో కూడా కేసు వేయొచ్చు. నిజమే. అందరూ ఇంకోటి, కేసు అంటే రాంగ్ అనుకోకండి, దాని వెనకాల బ్యాడ్ కాదు. కేసు అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో వేదిక ఎంచుకున్నాడు అంతే. మీరు రేపు చూస్తే మీకు అర్థం అవుద్ది. కేసు అనగానే నాన్న మీద కేసు అనగానే కొడుకు ఎవడు హీరో కాదండి, నాన్నే హీరో. అంతే. సినిమాలైనా బయటైనా ఎక్కడైనా నాన్నే హీరో. కేసు వేసామంటే రాంగ్ కాదు. అంత సమాధానం రివర్స్లో నాన్న చెప్తాడు రేపు థియేటర్లో. మేము కూడా వెయిటింగ్, మేము కూడా
పిలవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా. కానీ ఇక్కడ ఇలా మాట్లాడకూడదు కాబట్టి అక్కడ తెలుసుకున్నాక మొత్తం చూసిన లేదా మాట్లాడొచ్చా? 100% ఎప్పుడు ఎందులో అయినా ఎప్పుడు కూడా నాన్నే గెలవాలి, నాన్నే గెలుస్తాడు. ఓకే, అయితే అదే మాకు కూడా ఒక పూర్తిగా సినిమా చూసిన తర్వాత మాకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అయితే మీరు దగ్గరుండి చూసారు కదా వీళ్ళ వ్యవహారం, దగ్గరుండి నడిపించినట్టు మీరే బాగా సూత్రధారిగా నాకు అనిపిస్తుంది. అవునండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? తండ్రి కరెక్ట్ అనిపించారా లేకపోతే కొడుకు కరెక్ట్ అనిపించాడా మీకు? నేను కొడుకు వయసులో ఉన్నాను కాబట్టి కొడుకే కరెక్ట్ అండి ప్రజెంట్. అవునా? సారు ఇప్పుడు మీరు ఎన్నైనా చెప్పండి, మా హీరో కరెక్ట్ ప్రజెంట్. ఈ డిబేట్లో మేమే గెలుస్తాం 100%. మీరు ఎలా ప్రూవ్ చేస్తారో, తండ్రి ఏం చేశాడనేది సినిమాలో మీరు చూసి ఏమన్నా అన్న మీరు చెప్పినట్టు చెప్పాను కదా, అంతే యాస్టీస్ అంతే. 100% మేమే గెలుస్తాం. ఇప్పుడు మీరు తండ్రిని పిలిపించి అడగండి, వినోద్ గారిని అడిగి, అప్పుడు సార్ని అడిగి మీరు గెలండి కావాలంటే. ఇప్పుడు మీరు అంటే మీరు వచ్చే కూడా చూసా, మీరు జబర్దస్త్కి వర్క్ చేశారు, దాంట్లో యాక్ట్ చేశారు, ఒక 300 పైగా స్క్రిప్ట్స్కి రాశారు, ఇవన్నీ చేశారు 3. సో ఇప్పుడు మీకు ఇదంతా చూసిన తర్వాత ఏది బాగా అనిపిస్తుంది? అంటే మీరు చేసుకున్న దాంట్లో ఇప్పటివరకు చూసిన వాటిలో మీ ఎక్స్పీరియన్స్లో ఇది ఎట్లొచ్చింది? అంటే చిత్రశ్రీన దగ్గర నేను బాయ్గా పనిచేశానండి. వేణు గారి తర్వాత నేనే అసిస్టెంట్గా పనిచేశాను ఆయన దగ్గర. ఒక బాయ్ స్టేజ్ నుంచి నేను ఇవన్నీ జర్నీ చేసుకొని వచ్చాను, జబర్దస్త్ చేశాను, అన్నీ చేశాను. కానీ మనకి ఎన్ని కళలున్నా సరిపోవండి, నెరవేర్చాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. నన్ను చాలా మెచ్చుకునే ప్రొడ్యూసర్ ఉన్నారు. నాకేం కావాలంటే సినిమా ఫైనల్ వరకు చూడని ప్రొడ్యూసర్ ఉన్నాడు. నన్ను నమ్మిన మా హీరో, మా డాడీ వినోద్ కుమార్ గారు ఉన్నారు, మా సన్ ఆఫ్. అది ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ మిమ్మల్ని అవసరమైతే మళ్ళీ పిలుస్తాం.